నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే మహాదేవ. మహాదేవ, పెళ్లి చేసుకునేది సంతానం కోసం. సో ఈ సంతానం అనేది కొంతమందిలో చాలా లేట్ అవుతూ వస్తుంది ఈ మధ్యకాలంలో. దీనికి జాతక పరంగా ఏమైనా లోటుపాట్లు ఉండటం వల్ల ఈ సంతానం లేట్ అవుతూ ఉంటుందా? వాళ్ళకి ఎట్లా గుర్తించగలం మనం? తప్పకుండా అమ్మా. సంతానము అనేటువంటిది ఒక స్త్రీకి అది ఒక అబ్రాడ్ లాంటిది, అంటే ఒక అభివృద్ధి, ఉన్నత శిఖరాన్ని తీసుకువెళ్ళేటువంటి ఒక మెట్టు. అది తల్లి అమ్మ అనేటువంటి పిలుపు స్త్రీమూర్తికైనా, నాన్న అనేటువంటి పిలుపు ఒక పురుషునికి అయినప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి యొక్క జీవితంలో ఇది ఒక గొప్ప పార్ట్. సంతానం 1 year బర్త్డే, 2 year, 3 year, 4th year, ఇట్లా 10th, 9th, ఇంటర్, డిగ్రీ చూస్తూ ఉండగా పిల్లలు పెరుగుతారు. వారికి వివాహం జరిపించి పంపించడాలు. స్త్రీ అయితేనేమో బయటికి వెళ్ళిపోతుంది, పురుషుడు అయినప్పటికీ కూడా బయటికే వెళ్ళిపోతాడు. స్త్రీ అన్న ఇంకా వివాహం అయ్యేదాకా ఇంటి దగ్గర ఉంటుంది. ఈ పురుషుడు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ నిమిత్తమై ఇంటి నుంచి ఎప్పటి నుంచో వెళ్ళిపోతాడు. వివాహం జరిగిన తర్వాత మళ్ళీ వస్తారో రారో తెలియదు. ఆ కోడలకు మన అత్తకు పడుతుందో పడదో తెలియదు. ఏంది అనేది తెలియదు ఇక పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతక రీత్యా సంతానము అనేటువంటి భావంలో మంచి గ్రహాలు ఉండాలి. రాహువు, కేతువు, శనైశ్వరుని యొక్క చూపు పంచమ భావంలో ఉన్న ఎడల సంతానం ఆలస్యం. కుజుడు ఉన్న ఎడల, సూర్యుడు నీచబడి ఉన్న ఎడల కొంత కన్సీవ్ అయి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా 5వ భావంపై శనైశ్వరుని యొక్క దృష్టి ఉన్న ఆలస్యం అవుతూ ఉంటుంది సంతానం. మనకేమో చూసే వాళ్ళకేమో ఇంకా కాలేదు అనిపిస్తుంది. ఇక కొందరికి జన్మజాతక రీత్యా 2వ భావంలో రాహుకేతువు శనైశ్వరుడు కానీ కొంత వక్రించి ఉన్న ఇబ్బంది అవుతుంది. వంశాభివృద్ధి కాదు, వంశాభివృద్ధి అనేటువంటిది ఉండదు. ఓకే. లగ్నంలో శుక్రుడు ఉండి, లేదా పంచమ భావంలో శుక్రుడు ఉండి, లేదా పంచమ భావంపై శుక్రుని దృష్టి ఉన్న, పంచమాధిపతి కాస్త 11వ భావంలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన లైక్ పంచమాధిపతితో లేదైనా సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, కొంత శుక్రుడు అంటేనే స్త్రీ గ్రహం లైక్ అది. దీనికి చంద్రుడు కలిసిన, మళ్ళీ కొంతమేర పాపగ్రహాలు కలిసినప్పటికీ మళ్ళీ అధికంగా స్త్రీ సంతానం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఎవరు? కూతురు. సెకండ్ ఎవరు? కూతురు. మళ్ళీ ట్రై చేస్తే ఎవరు? మళ్ళీ కూతురే. ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వారి జన్మజాతక రీత్యా వీరికి స్త్రీ సంతానమా పురుష సంతానం అధికంగా ఉంటుందని కూడా మనము ప్రెడిక్ట్ చేయవచ్చు. ఓకే. సో పంచమ భావం అనేటువంటిది చాలా అవసరం స్త్రీకి. పురుషునికైనా కూడా పంచమ భావం అవసరం. పురుషునికి కనుక పంచమ భావములో కొంతమేర సూర్యుడు లేదా శుక్ర రాహువులు కలిసి ఉన్న, శుక్రుడు శని కలిసి ఉన్న, కొంత పాపగ్రహాలతో పంచమ భావం ఉంటే కౌంట్ అనేటువంటిది తక్కువ ఉంటుంది, హీట్ బాడీ ఉంటుంది. ఓకే. సో సంతానం కావడానికి ఆలస్యం అవుతుంది. స్త్రీకి సరిగ్గా ఎగ్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా పురుషుని దానిలో మైనస్ ఉంటుంది. ఈ రకంగా IVF వెళ్ళడాలు కానీ లేదా ఇంకేమైనా ఇక రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ గురువు కనుక జన్మజాతక రీత్యా నీచలో ఉన్న, గురువు యొక్క బలము తక్కువగా ఉన్నా కూడా మనకు సంతానానికి సంబంధించినటువంటి బలము తక్కువగా ఉండి తప్పకుండా హాస్పిటలైజ్డ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సుమారుగా మొన్న ఎక్కడ అంటే వారు దుబాయ్లో ఉంటారు. వారు అంటే మన ప్రిడిక్షన్ కానీ నా వీడియోలు చూసి వారు మనకు కలిసి మాట్లాడడం జరిగింది ఫోన్లో. 2011-12లో వివాహం అయింది వారికి. సో ఇప్పటికీ సంతానం కాలేదు. ఒకరిది కుంభరాశి, ఒకరిది మకర రాశి. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ అంతా ఇద్దరు అధిపతులు ఒకటే. అంటే వారు న్యాచురల్గా కావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు, లేదు ఛాన్స్. సో తప్పకుండా IVF రిలేటెడ్ కానీ మీరు ఎట్లా వెళ్తారో అట్లా హాస్పిటల్ అయితే చక్కగా మాట్లాడుకొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంటే ఇన్నేళ్ళు అయ్యో మేము అవుతుందని చెప్పి ఉన్నామంటే లేదమ్మా, మీ జాతక రీత్యా పరిస్థితి ఇది కనుక మీరు ఇది అర్థం చేసుకోండి అని వారికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి నాకు 1:20 నిమిషాలు పట్టింది వారితో మాట్లాడి. కనుక అది ఏదైతే మనకు రాసి ఉంటుందో అదే జరుగుతుంది, దాన్నే మనం యాక్సెప్ట్ చేయాలి, అంతే. ఇక మన కర్మ అది. ఓకే. అంటే ఇప్పుడు ఈ దోషాలు ఉన్నాయి మనకి, మీరు ఇందాక వక్రించడం, గ్రహాలు వక్రించడం వల్ల కూడాను సంతానాలేమి జరుగుతూ ఉంటుంది అని చెప్పన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం ఏమైనా దోష పరిహారార్థం ఏమైనా పూజలు చేయించచ్చా? కొన్ని ఎన్ని చేసినా కూడా ఫలితం రావు.
రాని వాటికి మనము అది వస్తుందా రాదా అనేటువంటిది ఆ 9వ భావాన్ని చూసుకోవాలి. ఓకే. వీరి జన్మజాతక రీత్యా 9వ భావంలో కనుక కొంచెం గురువు కానివ్వండి, 9వ భావంలో మంచి గ్రహాలు ఉంటే ట్రై చేయొచ్చు ఓకే. తప్పకుండా. లేదు 9వ గ్రహమే డిస్టర్బ్ అయ్యి ఉంది అనుకుంటే కష్టం. కనుక ఆ విధంగా ఉంటుంది. సో సంతానానికి సంబంధించి ఎవరికైనా కూడా 5వ భావము 2వ భావం బాగుండాలి. ఓకే. సో చూసారు కదా, మీకు సంతానం లేకపోతే మీ జాతకరీత్యా ఎలాంటి లోపాలు ఉన్నాయి, అలాగే ఏవైనా దీనికి రెమెడీస్ చేసుకుని ముందుకెళ్ళచ్చా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ. మహోదయ.